హాయ్ గైస్, ఇండియన్ పీపుల్ ఛానల్కి స్వాగతం మీకు. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న కన్సర్న్ ఏంటిదంటే, చాలామంది చూస్తున్నారు కానీ ఈ వీడియో ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఆదరణ నాకు ఖచ్చితంగా లభిస్తుంది అనుకుంటున్నాను నేను. అండ్ మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను నేను. సొసైటీకి యూజ్ అయ్యే పట్ల ఉండే విధానాలు, ఏదైతే మంచి కంటెంట్ ఉంటుందో అవి మాత్రమే తీసుకొస్తాను తప్పకుండా నేను. సో ప్లీజ్ మీ మీరు నేను ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాను నేను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. అండ్ ఇక వీడియోలోకి వెళ్దాం మనం. కొద్ది గంటల కింద జరిగిన రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లిలో జరిగిన ఒక చిన్న విషయం గురించి మాట్లాడదాం. అండ్ ఒక ఇద్దరు అమ్మాయిలు జర్నలిస్ట్ మిర్రర్ టీవీలో పనిచేస్తున్న అని విజయాన్ సరిత గురించి. వాళ్ళనే కాదు, అంటే వాళ్ళు చేసిన సర్వేలో అక్కడ ఉండే ప్రజలకు ఏమాత్రం తప్పు కనిపించిందో నాకు అర్థం కాలేదండి. ఎందుకంటే సొసైటీలో ఉన్నప్పుడు జర్నలిజం కను అందరికీ ఉపయోగపడే ఇలాంటి న్యూసెస్ చేయడంలో ఏమాత్రం తప్పులేదు. సో వాళ్ళు చేసిన తప్పేంటిదో నాకు ఇప్పటికే తెలియదు. అండ్ విషయం ఏంటిదంటే, రీసెంట్గా జరిగిన రుణమాఫీల్లో ఎంతవరకు వాస్తవాలు అవాస్తవాలు ఉన్న విషయాన్ని వాళ్ళు చర్చించడానికి వెళ్ళారు అక్కడికి. అండ్ ఎంతవరకు ఎవరెవరికి మాఫీ అయింది, నిజంగా మాఫీ ఎంత పర్సెంట్ దొరికైంది అనే విషయం గురించి చర్చించడానికి వెళ్ళారు. అండ్ ఆల్మోస్ట్ అదే పని వాళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో నాకు తెలిసిన సమాచారం మేరకు అక్కడ ఉన్న 70 మంది, అంటే 100%లో 30%, 35% మాత్రమే అయిందంట రుణమాఫీ. సో మిగతా వాళ్ళకి ఎవరికి రుణమాఫీ కాలేదంట. సో అది కూడా ప్రజలకు చెప్పడం వాళ్ళ వాళ్ళ వృత్తే కదండి, జర్నలిజానికి ఉండే వృత్తే కదా. అండ్ వన్ మోర్ థింగ్, అలాంటి విషయాలు బయటకు వస్తే ఉన్న వాళ్ళకు కూడా మాఫీ జరిగే ఛాన్స్ ఉంటుంది. అక్కడ ప్రజలకు నివసించే ప్రజలకు మేలు జరిగే ఛాన్స్ ఉంటుంది. అది కూడా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికే సీఎంగా ఉన్న ఊరు కొండారెడ్డిపల్లిలో నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే రుణమాఫీ కాంది. తెలంగాణలో జీవిస్తున్న చాలా పల్లెటూళ్ళు ఉన్నాయి. ఎంతమందికి ఇంకా ఎంతమందికి రుణమాఫీ కాలేదో మీ ఊహకి వదిలేస్తున్నాను నేను. సో అదే వాళ్ళు ఆ విషయాన్ని బయటికి తీయడంలో ఏమాత్రం తప్పలేదండి. ఎందుకంటే అక్కడ ఉండే ప్రజలకు సీఎం గారి ఒక రెప్యుటేషన్ పోతుందని మేబీ తప్పకుండా ఉండొద్దని కాదు. కానీ చాలామంది భయపడి కూడా బయటికి చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదండి. సో వాస్తవంగా మాట్లాడుకుంటే వాళ్ళకు కూడా రుణమాఫీ జరిగి తీరాలి, నా ఒపీనియన్ అయితే ఖచ్చితంగా. అండ్ ఆ విషయం మీదనే వాళ్ళు చర్చించడం పోయారు. అండ్ అక్కడ ఉన్న జనాలు నేను చూసిన, అంటే బయటకు వచ్చిన వీడియో క్లిప్స్లో చూసుకుంటే, కనీసం అంటే మానవత్వం లేకుండా అమ్మాయిల్ని హేళన చేయడం ఇన్ ద సెన్స్ రెస్పెక్ట్ కూడా లేకుండా వాళ్ళ దగ్గర నుంచి అవే కెమెరాస్ లాక్కోవడం కానీ, ఎదురెదురుగా మాట్లాడడం కానీ ఎంతవరకు సమన్వయం అనేది మీ ఊహకి వదిలేస్తున్నాను. ఈ విషయం మీద మీకు ఏమనిపిస్తుంది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా. మీకు ఏమనిపిస్తుంది ఒకసారి తెలియజేయండి. అండ్ వాళ్ళను కూడా అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ విషయం జరిగిన తర్వాత ఒక అమ్మాయిని బురదలోకి నెట్టేశారంట. విజయ్ గారు చెప్తున్నారు అదే. అండ్ విజయ్ గారు అనే అమ్మాయిని. అండ్ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఉన్న ఒంగోరు అనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగిందంట అండి. కంప్లైంట్ ఇచ్చినా కానీ అక్కడ ఉన్న పోలీసులు వెంటనే స్పందించి దాని మీద యాక్షన్ తీసుకోకపోవడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అండ్ నేను చూసిన వీడియోలో అయితే ఒక ఊరు, అది పోలీస్ స్టేషన్ ఆ పేరు ఎంత ఐడియాగా లేదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు పైకి అమ్మాయి మీద చేయడం కానీ, పైకి రావడం కానీ, వీడియోలు తీయడం కానీ. ఇంత ధైర్యం ఒక సీఎంగా ఉంటున్న ఊర్లో వాళ్ళకి ఇంత ధైర్యం ఎంతవరకు వచ్చిందండి. అంటే మంచి విషయాల్లో ఉండడంలో తప్పలేదు, కానీ ఒక విషయాన్ని పబ్లిక్కి తెలిసేలా చేయడంలో కూడా దురుసుగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్. అండ్ ఎవరెండా చూసుకొని ఇంతలా రెచ్చిపోతున్నారు అనే విషయం ఖచ్చితంగా అందరికీ తెలుసు. అండ్ ఈ విషయంలో ఒక్కలే కాదు, ప్రజలందరూ చూస్తున్నారు ఎంతవరకు జరిగిందనే విషయాన్ని. అండ్ నా ఒపీనియన్ అయితే, ఇప్పుడు రుణమాఫీ గురించి మాట్లాడుకుంటే నా ఒపీనియన్ అయితే, మా ఊర్లో ఇప్పుడు మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ మాది, మా ఊర్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎవ్వరికీ సరిగ్గా రుణమాఫీ జరగలేదండి. చాలామందికి రుణమాఫీ జరగలేదు. అమలు చేసిన వాటిలో చాలామందికి రుణమాఫీ జరగలేదు. 100% చెప్తాను ఇక్కడ నేను. అంటే నా ఒపీనియన్ ఏంటంటే, ప్రీవియస్గా 2018 కంటే ముందు నుంచి రుణమాఫీ రుణాలు ఏమంటారు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వస్తున్న వాళ్ళకి కూడా ఎవ్వరికి రుణమాఫీ జరగలేదు. సో అందరికీ చేస్తున్నప్పుడు అందరికీ ఖచ్చితంగా న్యాయం చేకూరాలి. సో ఆ విషయమే వాళ్ళు జర్నలిస్ట్కి ఉన్న బాధ్యతను వాళ్ళు బయటికి చెప్పడానికి ట్రై చేశారు. ఆ చెప్పడంలో కూడా తప్పు ఉందంటే నాకైతే అర్థం కావట్లేదండి. మీకు ఏమనిపిస్తుంది ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే నేను చెప్పాలనుకున్న విషయం. అండ్ జై హింద్.